హాయ్ నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలాజీ ఇంగ్లీష్. ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నాం. ఆ వీడియో ఏంటంటే ఆల్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. మనం ఇంతవరకు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కొక్క మోడల్ వర్బ్ను ఏ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లలో ఏ మోడల్ వర్బ్ యూజ్ అవుతుందో అవి మనకు టోటల్ 13 మోడల్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 13 మోడల్ వర్బ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాలాజీ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్ to come to give information to the aspirants, those who are interested. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్పెషల్ రూరల్ ఏరియా స్టూడెంట్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్లస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇన్ కార్పొరేట్ స్కూల్స్. సో వాళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దెమ్. ప్లీజ్ ట్రై టు షేర్, ఇతరులకు షేర్ చేయండి మీ లిస్ట్లో. ప్లీజ్ ఎంకరేజ్ మీ బై షేరింగ్ అండ్ ప్రమోటింగ్ మై ఛానల్ బాలాజీ ఇంగ్లీష్. సో లెట్స్ గో టు ద టాపిక్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అండ్ యూజెస్. మనకు టోటల్గా 13 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. ఈ 13 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏ విధంగా మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ అవుతాయో వాటిని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ తీసుకుంటే విల్ అనేది మనం సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. దీనికి మనం 4 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఫ్యూచరిటీ అంటే రాబోయే కాలంలో జరిగే పనులు అని చెప్పడానికి మనం ఫ్యూచరిటీ విల్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ మీట్ యూ టుమారో, వాళ్ళు నిన్ను రేపు కలుస్తారు. దే విల్ మీట్ యూ, విల్ మీట్ అనేది ఫ్యూచరిటీ అనమాట. ఓకే, విల్ తర్వాత V1 వస్తుంది అనమాట. విల్ తర్వాత V1 యూజ్ చేస్తే దే విల్ మీట్ యూ అంటే పలాని పని నేను రేపు చేస్తాము అని చెప్పడానికి విల్ అనేది యూజ్ చేస్తాం. సో దే విల్ మీట్ యూ టుమారో. ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ, నేను మీకు ఒక కథ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. సో విల్ టెల్ అనేది సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఫ్యూచరిటీ చెప్పడానికి విల్ అనేది యూజ్ చేస్తాం. పలాని పని చేస్తాము అని చెప్పడానికి ఫ్యూచరిటీ దాన్ని ఫ్యూచరిటీ అంటాం అనమాట. అదేవిధంగా రిక్వెస్ట్, మనం కొన్ని రిక్వెస్ట్ చేయాలి. మన ప్రతిరోజు మనం ఇతరుల మీద డిపెండ్ అయ్యి బతుకుతుంటాం అనమాట. ఏదో ఒక విధంగా ఇతరుల మీద, మేబీ సమ్ హెల్ప్, మేబీ సమ్ గైడెన్స్, మేబీ సమ్ సపోర్ట్, మేబీ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నియర్ అండ్ డియర్ వన్స్. సో వీళ్ళ దగ్గర మనం మంచిగా ఉండాలి, మన పర్సనాలిటీ, మన బిహేవియర్ బాగుండాలి అంటే మన వే ఆఫ్ టాకింగ్ పొలైట్గా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి, రిక్వెస్టింగ్గా ఉండాలి. అంతేగాని కమాండ్గా కానీ ఆర్డర్గా కానీ ఉండకూడదు. సో ఈ రిక్వెస్ట్, మనకు ఏదైనా కావాలి, ఇతరులు మనకు ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ద డోర్, విల్ యూ? ఓపెన్ ద డోర్, విల్ యూ? డోర్ ఓపెన్ చేస్తారా? విల్ యూ అంటే దయచేసి అనే మీనింగ్. స్విచ్ ఆన్ ద లైట్, విల్ యూ? స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, విల్ యూ? సో ఈ విధంగా మనం విల్ యూ అనేది లాస్ట్న ట్యాగ్ యూజ్ చేయొచ్చు అనమాట. విల్ యూ ఓపెన్ ద డోర్, విల్ యూ ఓపెన్ ద డోర్, విల్ యూ ఓపెన్ ద డోర్ అనొచ్చు. ఈ విల్ అనేది స్టార్టింగ్లో పెట్టేసి విల్ యూ ఓపెన్ ద డోర్, విల్ యూ కమ్ విత్ మీ, విల్ యూ డూ దిస్ వర్క్, విల్ యూ గో దేర్. ఆ విధంగా మనం విల్ యాడ్ చేసి పలాని పని, వ్యక్తిని ఎవరిని అడుగుతున్నామో ఏ పని చేయాలో ఆ వ్యక్తి ఆ పని V1 ఫామ్లో యూజ్ చేసి క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే అది రిక్వెస్ట్ అవుతుంది. నెక్స్ట్, వోంట్ యూ ఓపెన్ ద డోర్, మీరు డోర్ ఓపెన్ చేయరా? వోంట్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్, మీరు లైట్ స్విచ్ ఆఫ్ చేయరా? వోంట్ యూ కమ్ హియర్, మీరు ఇక్కడికి రారా? అనే విధంగా వోంట్ అంటే నథింగ్ బట్ విల్ ప్లస్ నాట్. ఇది నెగటివ్ క్వశ్చన్ అనమాట. సో విల్ ప్లస్ నాట్ని ఏమంటామంటే వోంట్ అంటాం. ఇంకొక వేలో చెప్పాలంటే, విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ విల్ యూ అనేదాన్ని విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ అంటే ఎక్కువ పొలైట్గా, అంటే దయచేసి డోర్ ఓపెన్ చేస్తారా? విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ చేయడానికి, విల్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, విల్ యూ ప్లీజ్ కమ్ అండ్ సిట్ హియర్, వోంట్ యూ సిట్ హియర్, విల్ యూ ప్లీజ్ సిట్ హియర్, విల్ యూ సిట్ హియర్, విల్ యూ. సో ఈ విధంగా మనం ఇతరులను రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు విల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ థర్డ్ వన్, ఆఫర్. అంటే మనం ఏదైనా ఆఫర్ చేస్తున్నప్పుడు,
విల్ యూ జాయిన్ అస్ ఫర్ మీటింగ్. సపోజ్ ఏదో మీటింగ్ ఉంది, మీటింగ్లో జాయిన్ అవుతారా అంటే మీరు వాళ్ళకు ఆఫర్ ఇస్తున్నారనమాట మీతో జాయిన్ కావడం. విల్ యూ జాయిన్ అస్ ఫర్ ప్లే, మేము ఆడుతున్నాం, ఆటలో జాయిన్ అవుతారా? విల్ యూ జాయిన్ అస్ ఫర్ టీ, మేము టీ తీసుకుంటున్నాం, టీ తాగుతారా? మాతో పాటు కంపెనీ ఇస్తారా? విల్ యూ జాయిన్ అస్ ఫర్ ఏ మూవీ, మేము సినిమాకి వెళ్తున్నాం, మాతో పాటు జాయిన్ అవుతాం. సో ఇది ఆఫర్ అనమాట. మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఇతరులను ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆఫర్లో విల్ యూ జాయిన్ అస్. విల్ యూ జాయిన్ అస్ ఫర్ పిక్నిక్, మేము పిక్నిక్ వెళ్తున్నాం, పిక్నిక్ మాతో పాటు జాయిన్ అవుతారా? విల్ యూ జాయిన్ అస్ ఫర్ షాపింగ్, మేము షాపింగ్కి వెళ్తున్నాం, షాపింగ్ మాతో పాటు జాయిన్ అవుతారా? అంటే మాతో పాటు వస్తారా అని అడగడానికి విల్ యూ జాయిన్ అస్ అని యూజ్ చేసి, అది ఏ పని చేయబోతున్నారో అది యూజ్ చేసి క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ 4th వన్ ప్రెడిక్షన్. ప్రెడిక్షన్ అంటే ఊహించి చెప్పడం అనమాట. పలాంది జరగచ్చు, ఇట్స్ లైక్ అ పాసిబిలిటీ లాగానే ఇది ప్రెడిక్షన్ అనమాట. దేర్ విల్ బీ రెయిన్ నెక్స్ట్ వీక్, వచ్చే వారంలో వర్షాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. దేర్ విల్ బీ రెయిన్. హీ విల్ బీ హియర్, అతను ఇక్కడ ఉండొచ్చు, ఉంటాడు, ఉండొచ్చు. ఇది ఒక ప్రెడిక్షన్ అనమాట. నథింగ్ బట్ లైక్ సింపుల్ ఫ్యూచర్ లాగానే ఇది కూడా. కాకపోతే పలాని పని జరగచ్చు అని చెప్పడానికి విల్ను యూజ్ చేస్తాం. సో ఈ విధంగా విల్ను ఫ్యూచరిటీ, రిక్వెస్ట్, ఆఫర్, ప్రెడిక్షన్లలో యూజ్ చేస్తాం. నౌ లెట్స్ గో టు వుడ్. నౌ లెట్ us see వుడ్. వుడ్తో మనకు 5 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ యూజ్ విష్. అంటే విష్ అంటే పలాని కోరికలు. సో ఇక్కడ ఐ విష్ ఐ వుడ్ విజిట్ ఆగ్రా, నేను ఆగ్రా విజిట్ చేయాలని కోరుకుంటున్నా. ఐ విష్ ఐ వుడ్ బీ ఇన్ మై విలేజ్, నేను మా విలేజ్లో ఉండాలని కోరుకుంటున్నా. ఐ విష్ ఐ వుడ్. వుడ్ తర్వాత మనం V1 అనేది యూజ్ చేసి మనం ఏమి చేయాలనుకుంటున్నామో అది చెప్పచ్చు అనమాట. ఐ వుడ్ లైక్ టు స్పీక్, నేను మాట్లాడాలని కోరుకుంటున్నా. విష్ అంటే కోరుకోవడం అంట, పలాని పని చేయాలని కోరుకుంటున్నా అని చెప్పడానికి ఈ విష్ అనేది యూజ్ చేస్తాం. ఐ వుడ్ లైక్ టు స్పీక్, వుడ్ లైక్ టు యూజ్ చేసేసి దాని తర్వాత ఐ వుడ్ లైక్ టు టాక్, ఐ వుడ్ లైక్ టు ఈట్, ఐ వుడ్ లైక్ టు మీట్. అంటే నేను పలాని పని చేయాలనుకుంటున్నా అన్నప్పుడు ఆ పని V2 తర్వాత V1 అనేది యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం పలాని పనులు చేయాలనుకుంటున్నాం, పలాని విధంగా ఉండాలని అనుకుంటున్నాం అని చెప్పడానికి ఐ విష్ ఐ వర్ సీఎం, నేను సీఎం అవ్వాలని అనుకుంటున్నా. సో ఈ విధంగా విష్కి సంబంధించి వుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిక్వెస్ట్. విష్ ఈజ్ కంప్లీటెడ్. రిక్వెస్ట్కు వుడ్తో స్టార్ట్ చేయొచ్చు. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్. మీరు డోర్ ఓపెన్ చేయడానికి ఏమనుకోరు కదా. వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్, వుడ్ యూ మైండ్ స్విచ్చింగ్ ఆన్ ద ఫ్యాన్, వుడ్ యూ మైండ్ స్విచ్చింగ్ ఆఫ్ ద ఫ్యాన్. అంటే ఫ్యాన్ ఆఫ్ చేయడానికి మీరు ఏమనుకోరు కదా. వుడ్ యూ మైండ్ అంటే మీరు ఏమైనా అనుకుంటారా? వుడ్ యూ మైండ్ ఏమైనా అనుకుంటారా? డోర్ ఓపెన్ చేయడానికి ఏమైనా అనుకుంటారా అనేది మనం పొలైట్గా అడుగుతున్నాం అనమాట. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని కూడా కనవచ్చు. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్, వుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్. ఆ విధంగా మనం రిక్వెస్ట్గా అడగటానికి వుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ హ్యాబిట్. మనము గడిచిపోయిన కాలంలో కొన్ని అలవాట్లు ఉంటాయి అన్నమాట. సో అలవాట్లు చెప్పడానికి మనం వుడ్, ఇది యూజ్డ్ టు లాగానే యూజ్డ్ టు ప్లేస్లో వుడ్ అనేది యూజ్ చేయొచ్చు. హీ వుడ్ రన్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట పరిగెత్తుతూ ఉండేవాడు, పరిగెత్తడం అతని అలవాటు. హీ వుడ్ స్టడీ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం చదువుతూ ఉండేవాడు. అంటే పలాని పని చేస్తుండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు చేస్తున్నాడో చేయట్లేదో తెలియదు అనమాట. సో అటువంటి సందర్భంలో పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి మనం వుడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వుడ్ పెట్టేసి వుడ్ తర్వాత V1 అంటే అతను ఏ పని చేస్తున్నాడో ఆ పనిని మనం V1 ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో, ఇఫ్ కండిషన్ ఇంప్రాబబుల్లో ఇఫ్ ఐ వర్ సీఎం, నేనే కనుక సీఎం అయితే ఐ వుడ్ డొనేట్ యూ మనీ, నేను డొనేట్ చేసిండేవని. అంటే ఇది ఎత్తిపోవడం అనమాట. నేను సీఎంను కాదు, నేను నీకు సహాయం చేయలేదు. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై, నేనే కనుక పక్షిని అయితే నేను ఆకాశంలో ఎగిరిండేవాని. ఇఫ్ ఐ వర్ యువర్ హెచ్ఎం, నేను కనుక మీ హెచ్ఎంని అయితే ఐ వుడ్ గివ్ హిమ్ టు టీసీ, అతనికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చిండేవాని. అంటే నేనే కనుక పలాని వ్యక్తిని అయితే నేను ఈ పని చేసిండేవాని. అంటే నేను అది కాదు, నేను ఇది చెయ్యలేదు అనే మీనింగ్లో ఇఫ్ కండిషన్లో వుడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ పాస్ట్. ఫ్యూచర్ ఆఫ్ పాస్ట్ అంటే ఇది మనం పాస్ట్లో చెప్పేసినాం దాని గురించి, కానీ ఈ యాక్షన్ జరగబోతుంది అనమాట ఫ్యూచర్లో. అది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. హీ సెడ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ, అతను చెప్పాడు నాకేమని, అతను సహాయం చేస్తాడని. ఇంకా సహాయం చేయలే, నాకు పాస్ట్లో చెప్పాడు ఏమని, సహాయం చేస్తా అని. హీ వుడ్ హెల్ప్ మీ, కానీ చేయొచ్చు.
ఇంకా నాకు సహాయం చేయొచ్చు అనే మీనింగ్లో దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ఫ్యూచర్ ఆఫ్ పాస్ట్ అంటాం అనమాట. ఇది ఎక్కువ మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లలో దొరుకుతుంది. హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ, హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్ విత్ మీ, హీ సెడ్ దట్ హీ వుడ్ సింగ్ ఎ సాంగ్ ఆన్ ద స్టేజ్. అతను పాట పాడుతా అని చెప్పాడు కానీ ఇంకా పాడలేదనమాట. హెల్ప్ చేస్తా అని చెప్పాడు కానీ ఇంకా చేయలేదనమాట. దాన్ని మనం ఫ్యూచర్ ఆఫ్ పాస్ట్ అంటాం. సో ఈ విధంగా మనం వుడ్ను విషెస్ చెప్పడానికి, రిక్వెస్ట్ చేయడానికి, పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి, ఇఫ్ కండిషన్ చెప్పడానికి, ఫ్యూచర్ ఆఫ్ పాస్ట్ చెప్పడానికి మనం వుడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. Yeah, now let's discuss about shall. Will, would we have completed. Shall, should let's discuss. షాల్ కూడా మనం ఫ్యూచరిటీ అంటే ఐవి వచ్చినప్పుడు మనం షాల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఐవి వచ్చినప్పుడు షాల్ అనేది. సో ఇక్కడ ఫ్యూచరిటీకి ఐ షాల్ మీట్ యూ టుమారో, వీ షాల్ గో దేర్ టుమారో, ఐ షాల్ మీట్ యూ అంటే నేను రేపు నిన్ను కలుస్తాను, మనము రేపు వెళ్దాము, వీ షాల్ గో టుమారో, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ అని ఫ్యూచర్ యాక్టివిటీ గురించి చెప్పడానికి మనం షల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సజెషన్స్. మనం పక్కన వాళ్ళను సజెషన్స్ అడగడానికి ఎలా చూద్దాం. షల్ వి సజెషన్స్ అంటే షల్ వి గో ఫర్ ఏ వాక్, మనం వాకింగ్కి వెళ్దామా, షల్ వి గో ఫర్ ఏ వాక్. షల్ వి ప్లే క్రికెట్, మనం క్రికెట్ ఆడదామా. షల్ వి సిట్ దేర్, ఏమైనా స్టడీకి కూర్చోన్నారు, మనం అక్కడ కూర్చుందామా, మనం క్రికెట్ ఆడదామా, మనం సినిమాకి ఆడదామా. షల్ వి గో ఫర్ ఏ మూవీ, షల్ వి గో ఫర్ ఏ మూవీ. షల్ వి గో టు పార్క్కి వెళ్దామా. సో సజెషన్స్ అనమాట. మన ఫ్రెండ్స్ను సజెస్ట్ చేయడానికి పలాని పని చేద్దామా అని అడగడానికి మనం షాల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దెన్ ఆఫరింగ్, టు ఆఫర్ సంథింగ్. షల్ ఐ గెట్ యూ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చానా. షల్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేశానా. షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, నేను నీ బ్యాగ్ మోయొచ్చా అంటే ఆఫర్ చేస్తున్నాం. మనము పక్కనలకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు షాల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. షల్ ఐ హెల్ప్ యూ, షల్ ఐ రైట్ యువర్ క్లాస్ వర్క్, నీ క్లాస్ వర్క్ నేను రాసానా. షల్ ఐ కమ్ విత్ యూ, షల్ ఐ హెల్ప్ యూ, షల్ ఐ గైడ్ యూ, నేను నీకు గైడ్ చేసానా. ఈ విధంగా మనం కనుక ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు షాల్ అనేది యూజ్ చేసి ఏం సహాయం చేస్తున్నామో అది చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వి హ్యావ్ షుడ్. షుడ్తో కూడా మనకు 3 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సజెషన్. మనం ఇతరులకు సజెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు బాగా ఫ్యాట్ ఉన్నాడు, బాగా వెయిట్ ఎక్కువ అవుతున్నాడు, సో అతనికి మన సజెషన్ ఇవ్వాలంటే యూ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ, నువ్వు ఖచ్చితంగా రోజు ఎక్సర్సైజ్ చేయాలి. సపోజ్ రోజు జ్వరం వస్తుంది, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ను కన్సల్ట్ కావాలి. హ్యాండ్ రైటింగ్ బాగలేదు, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హ్యాండ్ రైటింగ్, నువ్వు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి. సపోజ్ బైక్ స్పీడ్గా నడుపుతున్నాడు, యూ షుడ్ నాట్ రైడ్ బైక్ విత్ హై స్పీడ్, ఎక్కువ స్పీడ్తో నువ్వు నడపకూడదు అనే పలాని సజెషన్ ఇచ్చేటప్పుడు మనం షుడ్ నాట్ అనేది యూజ్ చేయాలన్నమాట. అదే డ్యూటీస్ గురించి చెప్పేటప్పుడు డ్యూటీస్, యూ షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, యూ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఒక ఇన్స్టిట్యూషన్ మనం జాబ్ చేసే ప్లేస్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి తప్పకుండా మనం పాటించాలి. యూ షుడ్ ఫాలో ఆర్ వీ షుడ్ ఫాలో, హీ షుడ్, షీ షుడ్, దే షుడ్. సో ప్రతి ఒక్కరూ రూల్స్ అనేది ఫాలో కావాలి. వీ షుడ్ బి పంక్చువల్, మనము పంక్చువల్గా ఉండాలి. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్, మన డిసిప్లిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం పంక్చువల్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. వీ షుడ్ బి పంక్చువల్, మనం పంక్చువల్గా ఉండాలి. వీ షుడ్ బి పంక్చువల్. సో ఇది వచ్చేసి డ్యూటీస్ గురించి చెప్పడానికి. అదే ఆబ్లిగేషన్స్ అంటే ఇట్స్ లైక్ మోరల్ ఆబ్లిగేషన్, నైతిక విలువలతో కూడిందనమాట. అంటే మన మనస్సాక్షి చెప్తుంది అనమాట, పలాని పని చేయాలి, ఇది రైట్ పని చేయాలి, రాంగ్ పని చేయకూడదని. సో అటువంటి వాటిల్లో వీ షుడ్ హెల్ప్ ద పువర్, బీదవారికి మనం సహాయం చేయాలి. వీ షుడ్ హెల్ప్, ఇట్స్ అ మోరల్ ఆబ్లిగేషన్. వీ షుడ్ హెల్ప్ ద ఓల్డ్ పీపుల్, ముసలి వారికి మనం సహాయం చేయాలి. వీ షుడ్ హెల్ప్ ద నీడీ, అవసరంలో ఉండేవారికి మనం సహాయం చేయాలి. వీ షుడ్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్, పిల్లలను మనం కాపాడాలి. వీ షుడ్ లుక్ ఆఫ్టర్, హెల్ప్ కాదు, వీ షుడ్ లుక్ ఆఫ్టర్ ఆర్ వీ షుడ్ టేక్ కేర్ ద చిల్డ్రన్. సో ఈ విధంగా ఆబ్లిగేషన్ గురించి చెప్పేటప్పుడు మనం షుడ్ యూజ్ చేస్తాం. ది షాల్ షుడ్ కంప్లీటెడ్. లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ క్యాన్. క్యాన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాన్లో వచ్చేసి మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అవేంటంటే అబిలిటీ, అంటే మన సామర్థ్యం చెప్పడానికి. టేకింగ్ పర్మిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫార్మల్, మన ఫ్రెండ్స్ దగ్గర కొన్ని పర్మిషన్స్ తీసుకోవడానికి. సీకింగ్ పర్మిషన్, ఏదైనా పలాని పని చేయడానికి మనం పర్మిషన్ తీసుకోవడం కానీ. గివింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ ఇవ్వడం కానీ. ప్లస్ ఆఫర్, టు ఆఫర్ సంథింగ్ వీ యూజ్ దిస్ క్యాన్. ఫస్ట్ చూద్దాం అబిలిటీలో
మనం ఏమైతే చేయగలం, మనం కానీ ఇతరులు కానీ ఏవైతే చేయగలం. హీ క్యాన్ స్విమ్, అతను ఈత కొట్టగలడు. షీ క్యాన్ సింగ్, హీ క్యాన్ రన్, ఐ క్యాన్ ప్లే, ఐ క్యాన్ జంప్. సో నేను పలాని పని చేయగలను అని చెప్పడానికి నాకు ఈ టాలెంట్ ఉంది. ఐ క్యాన్ ప్లే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, నేను ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలను. అంటే గలను అనే మీనింగ్లో మనము అబిలిటీ గురించి క్యాన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేకింగ్ పర్మిషన్, దిస్ ఈజ్ అ ఇన్ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకంటే చిన్న వాళ్ళ దగ్గర కానీ పర్మిషన్. కెన్ ఐ టేక్ యువర్ బుక్, నేను నీ పుస్తకం తీసుకోవచ్చా? కెన్ ఐ ప్లే విత్ యూ, కెన్ ఐ ప్లే విత్ యూ, నేను నీతో ఆడొచ్చా? కెన్ యూ హెల్ప్ మీ, నాకు సహాయం చేస్తావా? సో టేకింగ్ పర్మిషన్ అనమాట. అంటే ఇన్ఫార్మల్ అనమాట, ఇది ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్లో. ఇన్ఫార్మల్ అంటే మనకంటే చిన్న వాళ్ళతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ ఇది పర్మిషన్ తీసుకోవడానికి క్యాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. క్యాన్ ఐ కమ్, క్యాన్ వీ ప్లే, ఈ విధంగా. అదే సీకింగ్ ఫర్ పర్మిషన్, మనం ఏదైనా ఒకటి చేయడానికి ఒక పర్మిషన్ కానీ లేకపోతే మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి కానీ మనం ఇతరుల నుంచి పర్మిషన్ తీసుకుంటాం. అటువంటి దానికి క్యాన్ ఐ మీట్ ప్రిన్సిపల్, అంటే ఇది మీ ఫ్రెండ్ని అడుగుతున్నావు, క్యాన్ ఐ మీట్, లేకపోతే ప్యూన్ అడుగుతున్నావు, ప్యూన్ డోర్ దగ్గర ఉన్నాడు, ప్యూన్ దగ్గరికి వెళ్ళి క్యాన్ ఐ మీట్ ప్రిన్సిపల్, ఆయన పర్మిషన్ ఇస్తాడనమాట. ఎస్ యూ కెన్ మీట్, హీఈస్ ఫ్రీ అంటాడు, లేకపోతే నో హీఈస్ బిజీ, హీఈస్ ఇన్ మీటింగ్ అంటాడనమాట. సో సీకింగ్ పర్మిషన్ అంటే ఇతరులను కలవడానికి, హైయర్ ఆఫీషియల్స్ను అందుకు కలవడానికి మనం పర్మిషన్ తీసుకోవాలంటే కెన్ ఐ మీట్ ప్రిన్సిపల్, కెన్ ఐ మీట్ హెచ్ఎం సార్, కెన్ ఐ టాక్ టు యువర్ క్లాస్ టీచర్. సపోజ్ స్టూడెంట్ని అడుగుతున్నాం అనమాట, హే బాయ్ కెన్ ఐ టాక్ టు యువర్ క్లాస్ టీచర్. సో ఈ విధంగా వీ కెన్ సీక్ పర్మిషన్. అండ్ గివింగ్ పర్మిషన్, మనం పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ యూ కెన్ టేక్ మై బుక్, అక్కడ అడిగాడు కెన్ ఐ టేక్ యువర్ బుక్ అన్నప్పుడు ఎస్ యూ కెన్ టేక్ మై బుక్ అనొచ్చు. యువర్ బుక్ మై బుక్ అవుతుంది అనమాట. ఎస్ యూ కెన్ టేక్ మై బుక్ అంటే నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు, యా తీసుకో, నా పుస్తకం తీసుకో అని. యూ కెన్ మీట్ ప్రిన్సిపల్, కెన్ ఐ మీట్ ప్రిన్సిపల్, ఎస్ యూ కెన్ మీట్ ప్రిన్సిపల్, ఇది గివింగ్ పర్మిషన్ అనమాట. నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు పలాని పని చేయడానికి. ఎస్ ప్రిన్సిపల్ సార్ ఫ్రీగా ఉన్నాడు, పోయి కలవండి, ఎస్ యూ కెన్ మీట్ ప్రిన్సిపల్ అని. అది ఆఫరింగ్, మనం ఏదైనా ఆఫర్ చేయాలనుకున్నప్పుడు కెన్ ఐ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయొచ్చా? కెన్ ఐ హెల్ప్ యూ? యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్, యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్, ఎస్ యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్, నువ్వు కొంచెం వాటర్ తాగొచ్చు. యూ కెన్ హ్యావ్ టీ, యూ కెన్ హ్యావ్ యువర్ ఫ్రీ టైమ్, యూ కెన్ హ్యావ్ రెస్ట్ నౌ. సో నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు, అంటే నువ్వు ఆఫర్ చేస్తున్నావు అనమాట. యా యు ఆర్ ఫ్రీ నౌ, యూ కెన్ టేక్ రెస్ట్, యూ కెన్ హ్యావ్ సమ్ వాటర్, యూ కెన్ హ్యావ్ సమ్ డ్రింక్ అని చెప్పేసి. కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, మీ బ్యాగ్ నేను మోయొచ్చా అంటే నువ్వు అతనికి హెల్ప్ చేస్తున్నావు, బాగా హెవీగా ఉంది బ్యాగ్, మోయలేకపోతున్నాడు, సో అప్పుడు చెప్తున్నాడు కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ అనే విధంగా ఈ ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం క్యాన్ను అబిలిటీకి, టేకింగ్ పర్మిషన్, సీకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, ఆఫరింగ్ హెల్ప్కు మనం క్యాన్ను యూజ్ చేయొచ్చు అనమాట. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ కుడ్. కుడ్ ఈజ్ టు టాక్ అబౌట్ పాస్ట్ అబిలిటీ, అంటే నేను ఒకప్పుడు పలాని పని చేయగలిగి తిని. పాస్ట్ అబిలిటీ అంటే ఐ కుడ్ ప్లే చెస్, నేను ఇంతకుముందు బాగా చెస్ ఆడేవాడిని, ఇప్పుడు కొంచెం మర్చిపోయినా. ఐ కుడ్ వాక్ డైలీ ఇన్ ద మార్నింగ్, నేను ప్రతిరోజు నడవగలిగి తిని, అంటే పలాని పని చెయ్యగలిగి తిని అని చెప్పేదాన్ని పాస్ట్ అబిలిటీ అంటాం అన్నమాట. సో వుడ్ లాగా ఇది కూడా కుడ్ అనమాట. ఐ కుడ్ సింగ్ వెరీ వెల్ ఇన్ మై స్కూల్ డేస్, స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను చాలా బాగా పాడేవాడిని, కానీ ఇప్పుడు పాడలేకున్నా. ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్, నేను ఇంతకుముందు బాగా పరిగెత్తేవాడిని, కానీ ఇప్పుడు బాగా లావెక్కినా, ఇప్పుడు పరిగెత్తలేకున్నా. ఐ కెనాట్ రన్ నౌ, ఐ కుడ్ రన్ ఫాస్ట్ ఇన్ మై చైల్డ్హుడ్. సో ఈ విధంగా పాస్ట్ అబిలిటీని చెప్పడానికి కుడ్ యూజ్ చేస్తాం. దెన్ సీకింగ్ పర్మిషన్, ఇట్స్ ఫార్మల్, అంటే మన ఆఫీసర్స్ దగ్గర, మన స్కూల్లో హెచ్ఎం సార్ని కానీ, ప్రిన్సిపల్ సార్ని కానీ, మన మేనేజర్ని కానీ, బాస్ను కానీ, వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు కుడ్ యూజ్ చేసి కుడ్ యూ ప్లీజ్, దిస్ ఇస్ అ PLZ అంటే ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు గో హోమ్, నేను ఇంటికి పోవడానికి పర్మిషన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, ఆర్ కుడ్ యూ ప్లీజ్ పర్మిట్ మీ టు గో హోమ్ లిటిల్ ఎర్లీ, ఈరోజు కొంచెం తొందరగా ఇంటికి పోవడానికి నా పర్మిషన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు మీట్ మై పేరెంట్స్ అవుట్ సైడ్ ద స్కూల్ బయట మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని కలవడానికి నాకు పర్మిషన్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ ఇష్యూ మై ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారా? దీనికి ముందు ఎక్స్క్యూజ్ మీ సార్ అని యాడ్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు గో హోమ్, కుడ్ యూ ప్లీజ్ పర్మిట్ మీ టు గో హోమ్, కుడ్ యూ ప్లీజ్ ఇష్యూ మై ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నా సర్టిఫికేట్ ఇస్తారా? ఇది పర్మిషన్ అనమాట. సీకింగ్ పర్మిషన్ ఫార్మల్ వే, మనకంటే పెద్దవాళ్ళని అంటే ఆఫీషియల్స్ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలంటే ఈ విధంగా అడగచ్చు అనమాట. నెక్స్ట్ రిక్వెస్ట్ చేయడానికి, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్
అదే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ ఏమన్నా మనం అడగాలి అనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు దయచేసి సహాయం చేస్తారా, నాకు కుడ్ యూ ప్లీజ్ గైడ్ మీ ఇన్ దిస్ వర్క్, ఈ వర్క్లో నాకు సహాయం చేస్తారు. పెద్దలను మనం అడిగేటప్పుడు కుడ్ యూ ప్లీజ్ అంటాం. అదే మనతోటి వాళ్ళనైతే కెన్ యూ ప్లీజ్ అని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. కెన్ అంటే మనతోటి వారికి పియర్ గ్రూపు, మనకంటే చిన్నవారికి. అదే పెద్దవారిని అడిగేటప్పుడు పర్మిషన్ రిక్వెస్ట్ చేసేటప్పుడు కుడ్ యూ అనేది యూజ్ చేస్తాం అనమాట. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. అదే ఆఫరింగ్, మనం ఏదైనా ఆఫర్ చేయాలనుకున్నప్పుడు కుడ్ ఐ షో యూ ద రిపోర్ట్స్, నేను మీకు రిపోర్ట్స్ చూపించచ్చా, కుడ్ ఐ షో యూ ద ప్రోగ్రెస్ కార్డ్స్, నేను ప్రోగ్రెస్ కార్డ్స్ చూపించచ్చా, కుడ్ ఐ గివ్ యూ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్, సపోజ్ ఆఫీషియల్స్ ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఉంటారు, కుడ్ ఐ ఆఫర్ యూ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఎలా గ్లాస్ ఆఫ్ జ్యూస్, ఏ కప్ ఆఫ్ టీ, అంటే నేను టీ కానీ జ్యూస్ కానీ ఏమైనా మీకు ఆఫర్ చేయొచ్చా, చేసేనా అనే విధంగా పర్మిషన్. కుడ్ ఐ గివ్ యూ ఏ గ్లాస్ ఆఫ్ జ్యూస్, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ మీకు ఇవ్వచ్చా అనేది. ఇంకోటి సజెషన్ ఉన్నానా, సజెషన్ చెప్పడానికి ఇక్కడ కుడ్ యూజ్ చేస్తాం. సజెషన్స్, కుడ్ వి ప్లే క్రికెట్, కుడ్ వి సిట్ దేర్, మనం అక్కడ కూర్చోవచ్చా, మనము క్రికెట్ ఆడొచ్చా అనేది కుడ్ వి. వై కుడెంట్ వి ప్లే క్రికెట్, వై కుడెంట్ వి వాచ్ మూవీ, వై కుడెంట్ వి గో అవుట్, మనం ఎందుకు బయటికి పోకూడదు, మనం ఎందుకు క్రికెట్ ఆడకూడదు, మనం ఎందుకు అక్కడ కూర్చోకూడదు, మనం ఎందుకు వాకింగ్, వై కుడెంట్ వి గో ఫర్ ఎ వాక్, మనం వాకింగ్కి ఎందుకు పోకూడదు. యూ కుడ్ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడి ఉండాల్సింది, యూ కుడ్ ప్లే క్రికెట్, యూ కుడ్ గో దేర్, నువ్వు అక్కడికి పోయి ఉండాల్సింది. ఈ విధంగా మనం సజెషన్స్ ఇవ్వడానికి పాస్ట్ ఎబిలిటీ, సీకింగ్ పర్మిషన్, రిక్వెస్ట్, ఆఫర్, సజెషన్స్ ఇవ్వడానికి మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. Now let's discuss about may and might. Modal auxiliary verbs may and might. మే వి యూస్ ఫర్ పాసిబిలిటీ, ఏదైనా ఒక 70% జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం మే అనేది యూజ్ చేస్తాం. అదే ఒక 30 or 40% జరుగుతుంది అని చెప్పేటప్పుడు మైట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్. అంటే ఇది మోర్ పాసిబిలిటీ, లెస్ పాసిబిలిటీ అన్నమాట. తక్కువ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి మైట్ యూజ్ చేస్తాం. ఇట్ మే రెయిన్ అంటే ఈరోజు వర్షం పడవచ్చు, అంటే పడకపోవచ్చు కూడా. ఇట్ మే రెయిన్ టుడే. అదే ఇట్ మైట్ రెయిన్ అంటే పాసిబిలిటీ చాలా తక్కువ అనమాట, లెస్, అంటే 40% వర్షం పడవచ్చు, ఇక్కడ 70% వర్షం పడవచ్చు. అంటే ఎక్కువ పాసిబిలిటీ ఉంది అంటే మే యూజ్ చేయాలి, అదే తక్కువ పాసిబిలిటీ ఉందంటే మైట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ పాసిబిలిటీ గురించి మాట్లాడినప్పుడు హీ మే విన్ ద మ్యాచ్, అతను విన్ను కావచ్చు, మ్యాచ్ విన్ను కావచ్చు. హీ మే విన్ అంటే 70% గ్యారంటీ అనమాట. అంటే అతను విన్ అయ్యే అవకాశాలు 70% ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి హీ మే విన్ ద మ్యాచ్ అంటున్నాం. ఇట్ మే రెయిన్ టుడే, బాగా డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి, మెరుపులు ఉరుములు ఉన్నాయి. సో ఇట్ మే రెయిన్, ఈరోజు వర్షం పడవచ్చు, 70% గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట, వర్షం పడే సూచనలు. అంటే పడకపోవచ్చు కూడా, మే అంటే పడచ్చు పడకపోవచ్చు అనే మీనింగ్లో ఉంటుంది. సో ఈ విధంగా పలాని పని, హీ మే కమ్ హియర్ నౌ, హెచ్ఎం సార్ మే ఆస్క్ మీ, ఆయన నన్ను అడగొచ్చు. సో 70% పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే అక్కడ మిస్టేక్ జరిగింది. హీ మే ఆస్క్ మీ, సో బిఫోర్ హీ ఆస్క్ లెట్ మీ గో అండ్ మీట్ హిమ్. ఆ విధంగా అతను అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చేసే ఐ మే విన్ ద మ్యాచ్, వి మే విన్ ద మ్యాచ్, ఈ విధంగా 70% పాసిబిలిటీ ఉంటే మనం మే యూజ్ చేస్తాం. నెక్స్ట్ మేతో టేకింగ్ పర్మిషన్. మనం స్కూల్లో చూస్తూ ఉంటాం పిల్లలు, మే ఐ గో అవుట్, మే ఐ కమ్ ఇన్ మేడం, మే ఐ సిట్ దేర్ మేడం. సో ఈ విధంగా టేకింగ్ పర్మిషన్ అనమాట. మే ఐ గో అవుట్ సార్, మే ఐ డ్రింక్ వాటర్, మే ఐ సిట్ దేర్, మే ఐ టాక్ టు హిమ్, మే ఐ టేక్ హిస్ బుక్, మే ఐ ఆస్క్ హిమ్ ఏ పెన్. సో ఈ విధంగా మనము పలాని పని చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి మనం మే అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో టేకింగ్ పర్మిషన్ అనమాట, పర్మిషన్కు మే అనేది యూజ్ చేస్తాం. అలానే గివింగ్ పర్మిషన్కు ఎస్ యూ మే గో అవుట్. స్టూడెంట్స్ ఇచ్చాడు, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ గో అవుట్, ఎస్ యూ మే గో అవుట్. మే ఐ టేక్ యువర్ బుక్ సార్, ఎస్ యూ మే టేక్ మై బుక్, ఆర్ యూ మే యూజ్ మై బుక్, యా యూ మే సిట్ దేర్, యా యూ మే గో టు హోమ్. ఆ విధంగా మనం పర్మిషన్ ఇవ్వడానికి మే, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ మేతో స్టార్ట్ చేశారు కాబట్టి మనం సబ్జెక్ట్ తర్వాత మే యూజ్ చేస్తామన్నమాట. ఎస్ యూ మే గో అవుట్, ఎస్ యూ మే డ్రింక్ వాటర్, ఎస్ యూ మే గో టు వాష్రూమ్. ఈ విధంగా మనం పర్మిషన్ ఇస్తాం. అదే సీకింగ్ పర్మిషన్ అంటే ఎవరినైనా హయ్యర్ ఆఫీసర్స్ కలవటానికి, లోవర్ గ్రేడ్ క్యాడర్ వాళ్ళని అడగడానికి. సపోజ్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ కానిస్టేబుల్ సార్ ఉంటారు, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ మీట్ ఎస్ఐ సార్,
ఎస్ఐని కలవచ్చా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని కలవచ్చా, మే ఐ మీట్ హెడ్ మాస్టర్, అక్కడికి పోతే ప్యూన్ ఉంటాడు గేట్ దగ్గర, లేకపోతే అటెండర్ ఉంటాడు, ఎక్స్క్యూజ్ మీ మే ఐ మీట్ హెడ్ మాస్టర్. ఈ విధంగా సీకింగ్ పర్మిషన్ అంటే పలాని వ్యక్తిని కలవటానికి మనం పర్మిషన్ తీసుకోవడానికి సీకింగ్ పర్మిషన్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ మే అండ్ మైట్. ఎక్కువ పాసిబిలిటీ ఉంది పలాని పని జరగటానికి అన్నప్పుడు మే యూజ్ చేయండి. తక్కువ పాసిబిలిటీ ఇట్ మైట్ రెయిన్ టుడే అంటే 40% అనమాట. ఇది ఈరోజు వర్షం పడే సూచనలు ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఇట్ మైట్. హీ మైట్ బీ ఇన్ ఎ మీటింగ్. సపోజ్ మనము ఒక సార్ కోసం చూస్తున్నాం, రాజేష్ అనే సారు. వేర్ ఈజ్ రాజేష్ అంటాం, వేర్ ఈజ్ రాజేష్ సార్ అంటాం. అంత స్టాఫ్ రూమ్లో ఎత్తుకుతాం, క్లాస్ రూమ్లో ఎత్తుకుతాం, ఎక్కడ లేడనమాట. అప్పుడు నువ్వు హీ మైట్ బీ ఇన్ అ లైబ్రరీ. అతను లైబ్రరీలో ఉండొచ్చు, ఎందుకంటే అతను ఎక్కువ న్యూస్ పేపర్ బుక్స్ చదువుతాడు కాబట్టి. హీ మైట్ బీ ఇన్ ఏ లైబ్రరీ ఆర్ హీ మైట్ బీ ఇన్ ఏ మీటింగ్ ఆర్ హీ మైట్ బీ ఇన్ అ గ్రౌండ్. సో ఎక్కడో ఒక చోట ఉంటాడు అని చెప్పడానికి మైట్ బీ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్ అండ్ స్టిల్ 5 more we have. That 5 let's discuss. And now let's discuss about 9th model auxiliary verb, that is a must. Must, it is a more stronger. It's about compulsion. Compulsion అంటే కొన్నిసార్లు ఖచ్చితంగా చేయాలి. మేబీ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ అఫీషియల్స్ ఆర్ హైయర్ అథారిటీస్. సో వీ మస్ట్ ఫాలో ద రూల్స్. ఏ ఇన్స్టిట్యూషన్లో పనిచేసినా మనం అక్కడ ఉండే రూల్స్ వీ మస్ట్ ఫాలో. దే ఆర్ వర్డ్స్ ఆఫ్ ద హైయర్ అఫీషియల్స్. సో వీ మస్ట్ ఫాలో ద రూల్స్. గవర్నమెంట్ అఫీషియల్స్ మస్ట్ ఒబే జీవోస్ ఆర్ ఆర్డర్స్. గవర్నమెంట్ ఆర్డర్స్ అఫీషియల్స్ అందరూ ఫాలో కావాలి. ఇట్స్ అ మస్ట్ అనమాట. ఖచ్చితంగా చేసి తీరాలి, తప్పకుండా చేయాలి అనే సిచ్యువేషన్లలో ఈ మస్ట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది కంపల్షన్. ఎందుకంటే మన అఫీషియల్స్ గురించి కానీ నుంచి కానీ పై అధికారుల నుంచి, అదే మన పెద్దల నుంచి కానీ ఈ వర్డ్స్ వస్తాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పడానికి మస్ట్ యూజ్ చేస్తాం. అదే డ్యూటీ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని చెప్పడానికి. ఏ టీచర్ మస్ట్ టీచ్. ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా టీచింగ్ చేయాలి, టీచింగ్ చేయకపోతే అతను సాలరీ పోదు. హీ టీచర్ మస్ట్ టీచ్. ఏ సోల్జర్ మస్ట్ ఫైట్ ఫర్ కంట్రీ. ఒక సైనికుడు దేశం కోసం పోరాడాలి అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడానికి మస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏ టైలర్ మస్ట్ స్టిచ్ ద క్లాత్స్ ప్రాపర్లీ. టైలరు క్లాత్స్ ప్రాపర్గా స్టిచ్ చేయాలి. ఏ లాయర్ మస్ట్ జడ్జ్ ఏ కేస్. రీజనబుల్గా జడ్జి చేయాలి అనేది డ్యూటీ. ఇన్ఫరెన్స్ అంటే పలాని కన్క్లూజన్ ఇస్తామన్నమాట. సపోజ్ సార్ వచ్చేసి హెచ్ఎం సార్ కరెక్ట్ టైంకి స్కూల్కి వస్తాడు, ఈరోజు స్కూల్కి రాలేదు. సో హిస్ బైక్ మస్ట్ హ్యావ్ ట్రబుల్ హిమ్. అతని బైక్ ట్రబుల్ ఇచ్చిందేమో. హిస్ బైక్ మస్ట్ హ్యావ్ ఫ్లాట్ టైర్, పంచర్ అయ్యిందేమో. హిస్ బైక్ మస్ట్ హ్యావ్. ద బస్ మస్ట్ హ్యావ్ ట్రబుల్డ్. బస్సు ట్రబుల్ ఇచ్చిందేమో. సో పలానిది పలాని ట్రబుల్ వచ్చిందేమో, పలాని వెహికల్కు ట్రబుల్ వచ్చిందేమో అని చెప్పడానికి మనం గెస్ చేస్తున్నాం అనమాట. లేదంటే హీ మస్ట్ బీ ఇన్ మీటింగ్, హీ మస్ట్ బీ ఇన్ స్కూల్. అతని కోసం వెతుకుతున్నాం, ఎక్కడ ఉండొచ్చు అంటే అతను పలాని ప్లేస్లో ఉండొచ్చు అని ఒక కన్క్లూషన్ ఇస్తున్నాం అన్నమాట బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ విధంగా మస్ట్ అనేది ఇన్ఫరెన్సెస్కి యూజ్ చేద్దాం. నెక్స్ట్ ought to అంటే ఇట్స్ అ మోరల్ ఆబ్లిగేషన్, ఇట్స్ అ డ్యూటీ ఆర్ కంపల్షన్. వీ ought to go to school in టైంలో అంటే 8:30 అయితే 8:30 లోపు మనం స్కూల్లో ఉండడం అది మన డ్యూటీ, లేకపోతే అది మన కంపల్షన్ యూజ్ చేయొచ్చు, డ్యూటీకి యూజ్ చేయొచ్చు. దిస్ ought to. ఇంకొకటి మోరల్ ఆబ్లిగేషన్, మనస్సాక్షి చెప్తుందన్నమాట. ఏమని? వీ ought to love our parents. మన పేరెంట్స్ మనకి ఎన్నో ఇచ్చారు, మనం వాళ్ళకు తిరిగి మన ప్రేమను వాళ్ళకు పంచాలి. దట్ ఈజ్ అవర్ కాన్షియన్స్ సేస్, మనస్సాక్షి చెప్తానమాట. వీ ought to love our parents. వీ ought to help the poor people, the old people, the needy people. వీ ought to help. మనం ఖచ్చితంగా వాళ్ళకు సహాయం చేయాలి అనేది మన కాన్షియన్స్ చెప్తుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఆబ్లిగేషన్స్ టు యూజ్ దిస్ ought to and must. And let us see the remaining 3 modal verbs in the next class. Yeah, dear friends, now we have 11th one, used to. 11th model auxiliary verb, used to. Used to ను మనం పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి, అదే వుడ్ అన్నాం కదా ఇంతకుముందు, ఆ విధంగా యూజ్ చేస్తాం. హీ యూజ్డ్ టు స్టడీ అంటే
హీ యూజ్ టు స్టడీ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయం చదివే అలవాటు ఉండేది. యూజ్డ్ టు అంటే ఒక పని చేసే అలవాటు ఉండేది. ఎప్పుడు పాస్ట్ టెన్స్లో, గడిచిన కాలంలో ఒక పని చేసే అలవాటు ఉండేది అని చెప్పడానికి యూజ్డ్ టు. సో హీ యూజ్డ్ టు స్టడీ ఇన్ ద మార్నింగ్. ఉదయము అతనికి చదివే అలవాటు ఉండేది. షీ యూజ్డ్ టు ప్రే డైలీ. ప్రతిరోజు ఆమెకు ప్రేయర్ చేసే అలవాటు ఉండేది. షీ యూజ్డ్ టు ప్రే డైలీ. సో దిస్ ఈజ్ అబౌట్ యూజ్డ్ టు అంటే ఒక పని చేసే అలవాటు ఉండేది అని చెప్పడానికి. నెక్స్ట్ మనకు నీడ్ టు అంటే నెసెసిటీ, అత్యవసరము అని చెప్పడానికి మనం నీడ్ టు అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ నీడ్ టు అటెండ్ ద ఫంక్షన్. నేను ఫంక్షన్కు అటెండ్ కావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నేను అక్కడ స్పీచ్ ఇవ్వాలి. సో ఐ నీడ్ టు అటెండ్ ద ఫంక్షన్. వీ నీడ్ ఏ కార్. వీ నీడ్ ఏ కార్ టు గో ఫర్ ఏ పిక్నిక్. పిక్నిక్ వెళ్ళడానికి మనకు కారు అవసరము. సో ఇక్కడ నీడెడ్ అనేది ఇది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఈ నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. సో ఈ యూజ్డ్ టు, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు ఇవి వచ్చేసి సెమీ మోడల్ వర్బ్స్. అవి ఆల్రెడీ ఇంత ముందు క్లాస్లో నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడల్ వర్బ్స్ అండ్ సెమీ మోడల్ వర్బ్స్. సో ఇక్కడ మనం నీడ్ టును హెల్పింగ్ వర్బ్గా, ఈ అటెండ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. సో ఐ నీడ్ టు అటెండ్ ద ఫంక్షన్. నేను ఫంక్షన్ అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ ఏ కార్ టు గో ఫర్ ఏ పిక్నిక్. పిక్నిక్ పోవడానికి మనకు కారు అవసరము అని చెప్పడానికి నీడ్ టు అనేది లేకపోతే నీడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేర్ టు. డేర్ టు అంటే కరేజ్. కరేజ్ అంటే ఒక పని చేయడానికి నాకు ధైర్యం ఉంది అని చెప్పడానికి. సో హీ డేర్స్ టు స్లీప్ అలోన్. అతను ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాడు. హీ డేర్స్ టు స్లీప్ అలోన్. ఐ డేర్ టు అపోజ్ మై బాస్. నా బాస్ను నేను అపోజ్ చేయగలను అంటే చేసేయడానికి ధైర్యం ఉంది. అతన్ని వ్యతిరేకించడానికి నాకు ధైర్యం ఉంది. ఐ డేర్ టు అపోజ్ మై బాస్. సో ఈ విధంగా పలాని పని చేసేదానికి నాకు ధైర్యం ఉంది, ఆమెకు ధైర్యం, అతనికి ధైర్యం, మాకు ధైర్యం ఉంది అని చెప్పడానికి డేర్ టు అని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు ఆల్ 13 మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ought to, used to, need to, dare to అని 13 మోడల్ వర్బ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ వన్స్ యూ వాచ్ దిస్ వీడియో till the end and you will have very good understanding where to use which model verb. In that way it will be easy for your communication skills. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ ఇవ్వండి, ప్లస్ సబ్స్క్రైబ్ కాండి. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ గుడ్, ఈ వీడియో కనుక బోరింగ్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే డిస్లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెంటివ్ లిసనింగ్. థ్యాంక్ యూ.